హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని సీఎం చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. నెయ్యికి బదులుగా జంతువుల నూనె వాడారని తెలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఈ విషయం తెలిసి చాలా ఆందోళన చెందానని, ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నామన్నారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అన్నారు. అన్నదానం కూడా సరిగా నిర్వహించలేదని, ఇప్పుడు నాణ్యత పెరిగిందని, ఇంకా పెంచుతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కాగా తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు అన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనుకాడరని మరోసారి నిరూపితమైందన్నారు. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, మరి చంద్రబాబు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ విషయంపై వైసీపీ ఘాటుగా స్పందించడం గమనార్హం. తిరుమల లడ్డు అపవిత్రంపై చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబం ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? తాము సవాల్ చేస్తున్నామని వాళ్ళు రాసుకొచ్చారు. సీఎం చంద్రబాబు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ మండిపడుతోంది. చంద్రబాబు ఆరోపణలు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఖండించారు. దేవుడి పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై ఆరోపణలు చేయటం చంద్రబాబుకు కొత్తేమీ కాదని, వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఇలాంటి ఆరోపణలు చేశారని భూమన కరుణాకర్ రెడ్డి అంటున్నారు. సో మిత్రులారా, నిజాలు ఏంటి అన్నది మనకు తెలుసు. సో ఈ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల మీద, అలాగే వైసీపీ ఖండన మీద మీ అభిప్రాయం ఏంటి అన్నది ఒకసారి తెలియజేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.